గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వీడియోలో వచ్చేసి మొన్న యూకే అనేటటువంటి ఒక సంస్థ వచ్చి మోడీ గారి తర్వాత నెక్స్ట్ పిఎం రేస్లో ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. ఇది చాలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయము. మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ ఎవరు కాబోతారు అని చెప్పేసి వాళ్ళు ఒక సర్వే అయితే పెట్టడం జరిగింది. ఆ సర్వేలో వచ్చేసి ప్రజాభిప్రాయ సేకరణ ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి ఈరోజు మనము ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మోడీ తర్వాత ప్రధాని ఎవరు, ఈ ప్రజాభిప్రాయంలో ఒక పెద్ద ట్విస్టే జరిగిందని చెప్పవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ తరువాత దేశానికి తదుపరి ప్రధాని ఎవరు అనేటటువంటి ప్రశ్నపై అందరి మనసుల్లోనూ ఒక ప్రశ్న అయితే ఉంది. మనం కూడా ఎప్పుడూ దీని గురించి చర్చించుకుంటూనే ఉంటాం అక్కడక్కడ, నెక్స్ట్ ప్రధాని ఎవరైతే బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, మొన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ కావచ్చు, పేలుళ్ళ గురించి కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళని ప్రధాని మోడీ భయపెట్టించినటువంటి విధం కావచ్చు, ఆయన అదేవిధంగా ప్రపంచ దేశాలతో ఆయనకున్నటువంటి సంబంధాలు కావచ్చు, ఆయన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఊహల్లో పెట్టుకొని నెక్స్ట్ ఎవరైతే పిఎం బాగుంటుందో నెక్స్ట్ ఎవరు ఇదే విధంగా చేస్తారా అని చెప్పేసి చాలామందికి అయితే కోరిక ఉంది. సో అది చూద్దాం ఈరోజు. ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత దేశానికి తదుపరి ప్రధాని ఎవరు అనే ప్రశ్నపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విషయంపై తారాస్థాయిలో చర్చ నడుస్తుందట. అంటే చాలా రేటింగ్ స్థాయిలో ఉంది. ఇటీవల నిర్వహించిన ఒక ప్రజాభిప్రాయ సర్వే ఫలితం ప్రకారం చూసినట్లయితే ఆ సర్వే నిర్వహించింది యూకే అనేటటువంటి ఒక సంస్థ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో మోడీ తర్వాత దేశానికి తదుపరి ప్రధాని మంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి లైవ్లోనే వాళ్ళు ఒక సర్వే పెట్టి ప్రజలందరినీ కూడా అడగడం జరిగింది. ఆ సర్వే ఫలితం ప్రకారంగా మనం చూస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మోడీ తర్వాత ప్రధాని పదవికి అత్యంత అనుకూలమైనటువంటి వ్యక్తిగా అత్యధిక సంఖ్యలో ప్రజలు భావిస్తున్నారంట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ని నెక్స్ట్ సీఎం చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ 6 రాష్ట్రాల ప్రజలు అక్కడ ఎక్కువగా కోరుకుంటున్నారంట. దక్షిణ భారతదేశంలో తక్కువ, కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ పైనుండే రాష్ట్రాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ సంఖ్యలో యోగి ఆదిత్యనాథ్కి అయితే అనుకూలంగా ఉన్నాయంట. అవి దాదాపు 84% మంది ప్రజలు ఆయన్ను ఉత్తమ ప్రత్యామ్నాయంగా, అంటే మోదీకి బదులుగా యోగి ఆదిత్యనాథ్ని చేయొచ్చు అని చెప్పి ఓట్లయితే వేయడం జరిగిందంట. ఆయన ఉత్తరప్రదేశ్లో తీసుకునేటటువంటి కఠినమైనటువంటి పాలనా విధానం ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే మొన్న ఒక రేప్ కేసు ఒకటి జరిగింది ఉత్తరప్రదేశ్లో. రేప్ కేసు జరిగినప్పుడు ఆయన దాన్ని స్పాట్లోనే ఎన్కౌంటర్ చేయించినాడు. అసలు కేసు కోర్టు కూడా ఎక్కలేదు, అంత స్ట్రిక్ట్ అయిన ఎన్కౌంటర్ చేయించేసినాడు డైరెక్ట్గా, ములాజీ లేదు. తర్వాత కొన్ని రౌడీ గ్యాంగ్స్టర్లను కూడా ఇంట్లోనే ఎన్కౌంటర్లు చేయించాడు పట్టపగలే. అంత కఠినమైనటువంటి పాలన అయింది సీఎంది. ఆయన ఊరుకునేది లేదు. ఏమన్నా మనము హిందువుల గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే ఆయన ఊరుకోడు సీఎం యోగి ఆదిత్యనాథ్. అంతటి కఠినమైనటువంటి పాలన నిర్వహించేటటువంటి వ్యక్తి. మోదీ తర్వాత నెక్స్ట్ పిఎం రేస్లో ఉన్నటువంటి వ్యక్తి. పిఎం ఆయన కూడా అనుకోవచ్చు మనం నెక్స్ట్ మోదీ తర్వాత. అయితే ఈ యొక్క కఠినమైన పాలనకి ఆయనకి హిందుత్వ చిహ్నంగా కూడా గుర్తింపు ఉంది, ఓకేనా. మరోవైపు హోంమంత్రి అమిత్ షాకు వచ్చేసి కేవలం 12% మంది మాత్రమే మద్దతు ఇవ్వరు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆయనకి 4% మద్దతు ఇచ్చారు. అయితే అత్యంత అనుకూలంగా సుమారు 52% మంది మళ్ళీ మోడీనే అయితే ఇంకోసారి బాగుంటుంది అని ఛాన్స్ ఇచ్చారంట మోడీకి. అంటే ఫస్ట్ రేసు 87% యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి ఇచ్చారు. సెకండ్ ప్లేస్ మళ్ళీ మోడీనే అయితే బాగుంటుంది అని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణలో అయితే జరగడం అయితే జరిగింది. సో మళ్ళీ ఎవరు మోడీ ప్రధానమంత్రి అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి, లేదా యోగి ఆదిత్యనాథ్ గారు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటే వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఫ్యూచర్ లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా.